హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం స్పెషల్ బెండి ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఈ బెండకాయ ఫ్రై అనేది మనకి పెళ్ళిళ్ళలో ఇంకా ఇతర ఫంక్షన్స్లోనూ చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది, ఇంకా చేసుకోవడం కూడా ఎంతో ఈజీ. మనం ఇంట్లోనే ఈ బెండి ఫ్రైని ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఇప్పుడు 1/2 kg వరకు బెండకాయలను తీసుకోవాలండి. వాటిని చూపించిన విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత బెండకాయ ముక్కల్ని అందులోకి యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి ఆయిల్లో డిప్ అయ్యేలాగా ముక్కలన్నిటిని ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియంలో ఉంచి ఫ్రై చేయాలండి. మొదట 5 నుంచి 7 నిమిషాల వరకు దీన్ని అసలు కదిలించొద్దు. ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది, లేకపోతే మనకు ఆ విత్తనాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. సో ఇప్పుడు మనం బెండకాయల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. జనరల్గా బెండకాయ కూర అంటే జిగురుగా ఉంటుందని పిల్లలు తినరు. సో ఇలా గనక చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసి టిష్యూ పేపర్ మీద తీసుకోవాలి. ముక్కలన్నింటినీ పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం 1/2 కప్పు వరకు పచ్చివేరుశెనగపప్పు అండి పల్లీల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు యాడ్ చేయడం వలన మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా క్రిస్పీగా తగులుతూ కూర రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగతా ఆయిల్ అంతా తీసేసి అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా 2 ఎండుమిర్చిని యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం తాలింపు గింజలండి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు యాడ్ చేసి చిటపటమనే వరకు 1 నిమిషం పాటు లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మరొక నిమిషం పాటు లో మీడియంలో ఉంచి మంటని రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ఇంకా పల్లి ఫ్రై ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేయాలండి. రుచికి సరిపడా మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మసాలా పొడి అంతా బాగా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పాటు లో మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేయాలి. మీరు స్పైసీనెస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూర కారం యాడ్ చేయాలండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీ క్రిస్పీ బెండి ఫ్రై అనేది ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకున్నామో. ఈ బెండి ఫ్రైని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.